వస్తున్నారు. ఇష్టపూర్వకంగానే శ్రీవర్షిని వెళ్ళినట్లుగా ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. సో శ్రీవర్షిని బ్రదర్ విష్ణు ఏం చెప్తున్నారో ఆయన మనతో పాటు లైవ్ లో ఉన్నారు. డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడదాం. నమస్తే విష్ణు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటండి అంటే శ్రీవర్షిని అయితే మీరు తీసుకొస్తున్నారు, గుజరాత్ పోలీసుల హెల్ప్ తీసుకున్నారా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? మేమైతే లాక్ రాలేదు, అక్కడ ఏ గొడవ చేయలేదు, మేమైతే ఫోర్స్ కూడా చేయలేదండి అక్కడేమి. ఓకే. యాజ్ పర్ లీగల్ ప్రకారం వాళ్ళు మంగళగిరి స్టేషన్ కి అటెండ్ అవ్వాలి. దాని ప్రకారమే అక్కడ గుజరాత్ పోలీసులు కూడా మాకు అలా హెల్ప్ చేసి తీసుకెళ్ళండి మంగళగిరిలో మాట్లాడండి అంటే ఇష్యూ ఫ్రమ్ మంగళగిరి అని చెప్పి వాళ్ళు పంపించేశారండి. ఓకే. అసలు శ్రీవర్షిని ఏం చెప్తుందంటే తను ఇష్టపూర్వకంగానే నాగసాధుతో వెళ్ళినట్లు ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకున్నట్టు చెప్పడం, తనే ఓన్గా వీడియోస్ కూడా రిలీజ్ చేస్తుంది. సో అసలు నాగసాధు ఎట్లా పరిచయం అయ్యాడు శ్రీవర్షినికి? శ్రీవర్షినితో ఇప్పుడు మీరు మాట్లాడే ఉంటారు కదా, సో అక్కడ అసలు ఏం చేసింది ఇన్ని రోజులు? పేరెంట్స్గా మీరు కూడా చాలా టెన్షన్ పడ్డారు ఒక బ్రదర్గా. సో ఏం చెప్పింది? చెప్పడానికి లేదండి, రాత్రి నుంచి పడుకొని నిద్రపోతా ఉంది, ఇప్పుడు కూడా నిద్రపోతూనే ఉంది, లేవట్లేదు. 15 days నుంచి మనం ఎవరికన్నా ఒక భయంకరమైన నరకయాత్ర చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పుడు అమ్మాయి అట్లా నిద్రపోతూనే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. నా నిద్రపోతూనే ఉంది. మేము దోహాద్ అనే ఒక ఊర్లో ట్రైన్ ఎక్కాము, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి మాకు 6 hours పట్టింది బయటికి రావడానికి. అది చాలా పల్లెటూరు అది. అక్కడి నుంచి రావడానికి 6 hours పట్టింది. అక్కడ నిద్రపోయింది. మేము దిగి కూడా చాలా సేపు అయింది, 11 o'clock అట్లా దిగాము. ఇప్పుడు నిద్రపోతూనే ఉంది. ఓకే. సో మాట్లాడడానికి కదా కనీసం అనడానికి కూడా గ్యాప్ లేదు. ఓకే, అంటే తన కాన్షియస్ లేదు అంటున్నారు? లేదు. ఓకే. కానీ తను చూసాం మనం వీడియోస్, చాలా వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ వీడియోస్ కానీ ఆ మాటలు కానీ అక్కడ ఆవిడ పక్కన ఉన్నంత సేపు మాత్రమే. ఆవిడ ఏం చెప్తుందో ఈ అమ్మాయి అదే చేసింది. లైక్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. అది మందులు వాడిందా లేదా ఇంకేమైనా చేసిందా అనేది అది తెలుసుకోవాలి. ఇప్పుడు సైక్రాటిస్ట్ తో మనం సంప్రదించి తెలియాలి కదా. ఓకే. అసలు ఎట్లా పరిచయం అండి ఈయన నాగసాధు? శ్రీవర్షినికి ఎట్లా, మీకు ఎలా తెలుసు ఆయన? అసలు ఎలా పరిచయం? ఫస్ట్ మా గురువు గారి ద్వారా పరిచయం అండి ఆవిడ. మరి మీ గురువు గారు ఏం చెప్తున్నారు ఈ విషయంపై? మా గురువు గారి మీద నిందేసి వెళ్ళిపోయిందండి అక్కడ. ఈమె ఇదే శ్రీవర్షిని అడ్డం పెట్టుకొని నిందేసి వెళ్ళిపోయింది. నిజమేంటి అబద్ధమేంటి ఏం లేదు, డైరెక్ట్ రోడ్డు ఎక్కడం, మీడియా స్టంట్. అక్కడ ఏ నిజాలన్నా పోనీ మీడియా వాళ్ళకన్నా చూపించిందా? ఏముండదు. స్టంట్ వేయడం, పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేయడం, పోలీసుల్ని కించపరచడం, అడ్డొచ్చిన మీడియా వాళ్ళని కూడా కొడతాం, వెళ్ళిపోవడం. ఇంతకుమించి ఏముంది అక్కడ? ఇప్పటి వరకు ఎక్కడైనా గో సంరక్షణ శాఖ అనేది ఎక్కడ చేసిందండి? ఒక్క వీడియో కూడా లేదు. ఆ ఉన్న ఒక్క వీడియో కూడా సంరక్షణ శాఖ ఏం కాదు, బట్టలెప్ప తీసుకొని రోడ్డు మీద గోల్ చేసింది. సెకండ్, ఏ అమ్మాయిని కాపాడిందండి ఇప్పటి వరకు? పేర్లు అని చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ దగ్గర 28 మంది పేర్లు ఉన్నాయండి. ఆ 28 మందిలో ఈ అమ్మాయి ఒకటి. మరి మిగతా వాళ్ళు ఏంటి ఎక్కడ నాకు తెలియదు. ఇప్పుడు టెంపుల్స్ రక్షణ అంటది. ఈ టెంపుల్స్ పేరు అడ్డం పెట్టుకుని మాట్లాడడం తప్ప ఏ టెంపుల్ని కాపాడిందండి ఇప్పటి వరకు?